నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మంత్రివర్గం హెచ్ఓడీలతో అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రజా ప్రతినిధులు అధికారులు టీంగా పనిచేస్తే అద్భుతాలు సృష్టిస్తామన్న చంద్రబాబు. కొత్తపట్నం మండలంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పర్యటన. రాజుపాలెం, పెద్ద పట్టపుపాలెంలో మత్స్యకారులకు నిత్యావసరాలు పంపిణీ. ప్రకాశం జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ బదిలీ. నూతన జేసీగా కల్పనా కుమారి, మార్కాపురం జేసీగా పులి శ్రీనివాసులు నియామకం. రాష్ట్రంలోని అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఒక టీంగా పనిచేస్తే పరిపాలనలో అద్భుతాలు సృష్టిస్తామని చేసి నిరూపించడం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం ప్రభుత్వ శాఖల హెచ్ఓడీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టరేట్ నుండి కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు వర్చువల్గా పాల్గొన్నారు. విధ్వంసకరమైన వ్యవస్థలను గాడిలో పెట్టి విజయాలు సాధించామని సీఎం తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా రైతన్నలు చాలా సంతోషకరంగా ఉన్నారన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దీంతో మనం చూస్తే పరిస్థితిని బట్టి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది సంక్షేమ రంగంలోనే డబ్బులు ఇవ్వడమే కాకుండా డెలివరీ అయితే పండుగ మోడ్ వచ్చింది. కానీ అనుకున్నట్టు ప్రోగ్రామ్ ఎప్పుడో అనుకున్న ప్రోగ్రామ్ మనం ఒక షెడ్యూల్ పెట్టుకున్నాం. 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎవ్రీ నెల 8వ తారీఖున జిఎస్టిపి ఏ ట్రెండ్ ఉంది అనేది కేపీఎస్ బేస్ చేసుకొని చేయాలని చెప్పి మనం అనుకున్నాం. అందుకే 8 కలిస్తే ఏ 10, 11 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నాం. మనకు సాటర్డేస్ అంటే 2 days హాలిడేస్ వచ్చాయి. దానికైతే ఈరోజు మనం పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ 18 నెలలు ఒక టీమ్ కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తే అద్భుతమైన మార్పు ఏ విధంగా తీసుకొస్తాం చేసి చూపించాం. ఇది బిగినింగ్ మాత్రం. బండి ట్రాక్ ఎక్కించాం, స్పీడ్ పెంచాలి. అది ఏ విధంగా పెంచాలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనం చూస్తాం. బట్ 2025 వెరీ కైండ్ టువర్డ్స్ 3,50,00,000 మంది ప్రయాణం చేశారు. 1,144 కోట్లను ఖర్చు పెట్టాం. చాలా హ్యాపీగా వాళ్ళు టెంపుల్స్ పోగలుగుతున్నారు, బంధువులు పోగలుగుతున్నారు, ఫ్రీగా తిరగలుగుతున్నారు. ఈ సంక్రాంతి కూడా మంచి మూమెంట్ ఉండే అవకాశం వచ్చింది. రైతులు ఇంకొక పక్క 46 లక్షల మంది రైతులకు అన్నదాత ఇచ్చాం. 6,350 కోట్లు ఇచ్చాం. అదే సమయంలో 24 ఇంట్లో ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు పే చేసే పరిస్థితి వచ్చాం. కొత్తపట్నం మండలం రాజుపాలెం, పెద్ద పట్టపుపాలెం గ్రామాల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలోని మత్స్యకారులకు నెస్లే కంపెనీ సమకూర్చిన నిత్యావసర వస్తువులు అందజేశారు. గత ఏడాది వచ్చిన మెంతా తుఫాను సమయంలో మండలంలోని మత్స్యకారుల్లో కొంతమందికి మాత్రమే నిత్యావసర సరుకులు రాగా వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి అందరికీ వచ్చేలా చూడటం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. నెస్లే కంపెనీతో కూడా మాట్లాడి నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో కొత్తపట్నం మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో 7 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాజుపాలెం, పెద్ద పట్టపుపాలెంలో ఫిబ్రవరి చివరి నాటికి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఒడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాజగొర్ల వెంకట్రావు, తహసీల్దార్ రామానాయుడు, గౌడ సంక్షేమ సంఘం డైరెక్టర్ రామచంద్ర గౌడ్, టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు బలగాని వెంకటేశ్వరరావు, మత్స్యకార
సహకార సంఘం అధ్యక్షుడు గొల్లపోతు పేరయ్య, సర్పంచి పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. నలభై మంది పిల్లలు వెళ్తున్నారంటే, ఆడపిల్లలు అయితే మగ పిల్లలు అయితే మీరు బాగా చదివించండి. వాళ్ళ పని ఆపకుండా పనికి పంపించడం, ఇలాంటి పనులు చేయకుండా వాళ్ళని పిల్లల్ని మాత్రం బాగా చదివేయండి. ఆ 40 మంది కూడా రాజుపాలెం వెళ్ళడానికి 40 సైకిళ్ళు ఇస్తాను. ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, మగపిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు సైకిల్ ఇస్తాననేటట్టుగా మీరు పోయి సాయంత్రం పొద్దున పోయి ఇంటికి వచ్చేటట్టుగా సైకిల్ కూడా తొందరలోనే మన ఊర్లో ఇచ్చిన ప్రోగ్రాం పెట్టి సైకిల్స్ కూడా ఇస్తాం. అన్ని ఊళ్ళల్లో ఒక 1000-1500 సైకిల్ కావాల్సి వస్తుంది. ఫస్ట్ ఒక ఊరికి ఒక 115 ఇస్తున్నాం తొందరలోనే. తర్వాత మీ ఊళ్ళో కూడా సైకిల్స్ కూడా ఇస్తాం. ఏదైనా కూడా ఈరోజు ఒకసారి మీరు గమనించుకుంటే ప్రతిసారి కూడా మన ప్రభుత్వం వచ్చినప్పుడేమో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఏం కావాలో చూసి అన్నీ కూడా చేసుకుంటూ పోతూ ఉంటుంది. మళ్ళా ప్రభుత్వాలు మారినప్పుడు మాత్రం ఆ పనులన్నీ ఆగిపోతాయి. మళ్ళీ మనం మొదటి నుంచి పెట్టుకొని చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈరోజు నేను వేసిన బ్రిడ్జీలు, నేను వేసిన రోడ్లు అప్పుడు చేసిన తప్పితే ఇప్పుడు కొత్తగా ఏదన్నా ఒక్కటన్నా ఈ 5 సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా జరిగిందనేది మీరు ఆలోచించుకోవాలి. ఇదంటే కూడా ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, మాకు కానీ అందరికి కూడా పట్టపాలాలు ఇట్ల కంటే వచ్చినప్పుడే మీ ఆదరణ, మీ అభిమానం చూసినప్పుడే మాకు కూడా చాలా సంతోషం వస్తుంది. ఏదైనా కూడా మనం పనులు చేయాలి, ఏదైనా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలనేదే మాకు కూడా చేయాలని అనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా కూడా మన ఈ టర్మ్లో కూడా అన్నీ కూడా చేస్తాం. మనకు కొత్తపట్నం పల్లెపాలానికి దాదాపు 60%-70% రోడ్లు కంప్లీట్ చేసాం. ఇంకో 30 రోడ్లు ఉన్నాయి. ప్రకాష్ కూడా ఉంటారు. ఇంకో 30 రోడ్లు వేస్తే ఆ ఊరు అంత పెద్ద పంచాయతీ కూడా మొత్తం రోడ్లు అయిపోతాయి. మన ఊర్లో కూడా పోయినసారి మనం వేసిన రోడ్లు తప్పితే ఇంకోటి వేవు. తర్వాత ఇంకా మిగిలిన 2-3 రోడ్లు ఉంటే దాన్ని కూడా మనం తొందరలోనే వేస్తాం. దాన్ని కూడా మనం కంప్లీట్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం. షిరిడీలో కొలువైన సాయిబాబాను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు దర్శించుకున్నారు. బాబాకు నిర్వహించే కాగడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి లోకేష్ దంపతులకు ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు స్వాగతం పలికి సత్కరించారు. మంత్రి లోకేష్ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణను వైద్య ఆరోగ్య శాఖ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీగా, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా విధులు నిర్వహిస్తున్న కల్పనా కుమార్ని ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా నియమితులైన కల్పనా కుమారి 2018 బ్యాచ్ ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్ అధికారిని. జాతీయ స్థాయిలో 581వ ర్యాంక్ సాధించి 27 ఏళ్లకే ఐఏఎస్ సాధించారు. నెల్లూరులో అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ పొంది విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల సంయుక్త కలెక్టర్గా, సీతంపేట ఐటీడీఏ పీడీగా, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. మార్కాపురం జిల్లాకు తొలి సంయుక్త కలెక్టర్గా జిల్లాకు చెందిన పులి శ్రీనివాసులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో శ్రీనివాసులు జిల్లాలో తహసీల్దార్గా, డీఆర్ఓగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేస్తూ బదిలీపై మార్కాపురం జిల్లా జేసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రకాశం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంతో పాటు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి పెద్ద ఎత్తున అర్జీదారులు హాజరై అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ప్రధానంగా రెవెన్యూ క్లినిక్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన బాధితుల కోసం ప్రత్యేకంగా ఆయా మండలాల తహసీల్దార్లను, సర్వేయర్లను, ఇతర సిబ్బందిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అర్జీలు ఆధారంగా సంబంధిత మండలాల అధికారులు తాము తీసుకునే చర్యలను ఉన్నతాధికారులకు నివేదించారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న రెవెన్యూ క్లినిక్ను పర్యవేక్షించారు. తమ భూములను ఆన్లైన్ చేయకుండా కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
భర్త కోటయ్య మరణాంతరం హక్కుగా తనకు రావాల్సిన భూమిని ఆన్లైన్ చేయకుండా ఏళ్ల తరబడి తాళ్లూరు మండల రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టరేట్లో ఆత్మహత్యకు పాల్పడతానని వాపోయింది. ఆమె భర్త భూమికి సంబంధించి ఇప్పటికే ఇచ్చిన నోటీసులకు ఈ నెల 13వ తేదీ గడువు తీరగానే నారాయణమ్మ పేరుతో ఆన్లైన్ చేస్తామని తహసీల్దార్ రమణారావు ఎండార్స్మెంట్ ఇచ్చారు. కొనుగోలు చేసిన భూమి వివరాలు తెలుసుకుని ఆన్లైన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, కుమార్, జాన్సన్, కళావతి, విజయ్ జ్యోతి వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. 13 రేపోపురం భూమికి సంబంధించి జారీ చేస్తున్నాము. భూమి 13వ తారీఖు నిర్ణీత కాలము 13/1/2025 చెక్ అగ్రిమెంట్ ఉందని, రిజిస్టర్ ఉందో నా పేరు మీద, ఆన్లైన్ ఉంది, పాస్బుక్ ఉంది. నా భర్త చనిపోయినాక నా భర్త ద్వారాగా నాకు వచ్చింది సార్. ఇప్పుడు తహసీల్దార్ ఇచ్చిందమ్మా. 2009లో మాకు రెడ్డి గారిని పెట్టి పాస్బుక్ మీద భూమి చెల్లిస్తారు. అది కాదు, నాకు ఎంఆర్ఆవు గారు ఇయటం లేదు. నాకు తెలుసు పెడుతున్నారు. రెడ్డి గారు వచ్చి మమ్మల్ని కొట్టి డబ్బులు తీసుకుని రకం పక్కా వచ్చింది. వాగు పారంబాకు అన్నారు. కాదు, వాగు పారంబాకు మాకు సంబంధం లేదు. 9 ఎకరాల 71 సెంటు వాగు పారంబాకు పక్కన ఉంది. మాది పట్టా భూమి. ఆ ఊరు రెడ్డి గారు అంతా ఒకటయ్యి. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగొర్ల వెంకట్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానందుని జయంతి సందర్భంగా జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. స్టెప్స్ సీఈఓ శ్రీమన్నారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. మనీషా భారతదేశం సంస్కృతి, సంప్రదాయం, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అని, వారి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ రాజాబాబు ఎస్పీ వి హర్షవర్ధన్ రాజుతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి యువత వెన్నెముకని, వారిని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ స్ఫూర్తి నింపే ఎన్నో రచనలు చేసి ప్రపంచానికి స్ఫూర్తిగా స్వామి వివేకానంద నిలిచారని కొనియాడారు. ఒక ఆలోచనను చేపట్టండి, ఆ ఒక్క ఆలోచనను మీ జీవితంగా చేసుకోండి, దాని గురించి ఆలోచించండి, దాని గురించి కలలు కనండి, ఆ ఆలోచనపై జీవించండి, విజయానికి ఇదే మార్గమని యువతకి తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక రచనలు చేసిన స్వామి వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా కూడా మనమంతా జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కూడా మన దేశ సంస్కృతిని, చరిత్రను తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు స్వామి వివేకానందకు ఘన నివాళులర్పించారు.
స్వామి వివేకానంద జయంతిని దేశవ్యాప్తంగా, అదే రాష్ట్ర వ్యాప్తంగా, అదే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్లేస్లలో కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజుని యువజన దినోత్సవం కింద కూడా మనం డిక్లేర్ చేయడం జరిగింది. స్వామి వివేకానంద చేసినటువంటి కృషి, ఎస్పెషలీ భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయము, గౌరవం ఇవన్నీ కూడా ఎంటైర్ గ్లోబ్, ప్రపంచమంతా కూడా చాటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన వివేకానంద స్వామి. అదేవిధంగా ఆయన ఎన్నో రచనలు చేయడం జరిగింది. ఎస్పెషలీ యూత్ అనేది, అంటే యవ్వనస్తులు అనేవాళ్ళు దేశానికి వెన్నెముకలు అంటే వారని చెప్పేసి వాళ్ళని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ, సో చాలా ఇన్స్పైరింగ్ రచనలు కూడా వారు రచించడం జరిగింది. సో అందులో భాగంగానే వర్క్ ఇన్సెసెంట్లీ బట్ డు నాట్ స్లేవ్, అండ్ he also said that take up one idea, make that idea is your life, so think of it, dream of it, then every that idea should go to your brain, nerve అని ఒక ఇన్స్పైరింగ్ కోట్ని యూత్కి ఇచ్చి ఇన్స్పైర్ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. వారి జయంతిని జరుపుకోవడం అనేది చాలా సంతోషం. సో అదేవిధంగా అదే రోజున మనం కూడా యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. వివేకానంద గారి జయంతి మహోత్సవం సందర్భంగా అండ్ ఈరోజు యువజన దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది. స్వామి వివేకానంద అందరికీ చాలా స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. మనకు ఇనీషియల్గా మన ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ టైంలో కూడా మన భారతదేశం యొక్క ఘనతని బయట దేశాలకి మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి తెలియజెప్పిన మహోన్నతమైన వ్యక్తి. ఆయన మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు. సో ఆయన ఏదైతే విలువలతోటి ఏదైతే ఆశయాలతోటి ఉన్నారో అదే ఆ విలువలతోటి కూడా మనం ఈ సమాజం ముందుకు వెళ్తే మన దేశం ఎంతో అభ్యున్నతి సాధిస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ మహనీయుడి అడుగుజాడలు నడుస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఆ మహనీయుడికి నా నివాళులు తెలియజేస్తున్నాను. నంది అవార్డును కొత్తపట్నం తీసుకొచ్చిన ఘనత డాక్టర్ రావినూతల భరద్వాజ్కు దక్కుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కొనియాడారు. కొత్తపట్నం మహానటి సావిత్రి కళా పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిర కళ్యాణ మండపంలో భరద్వాజ విరచిత జీవన్నర్తనం నాటిక సంకల్పాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ మండల అధ్యక్షుడు ఉపాధ్యాయునిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన భరద్వాజ నాటక రంగంలో అనేక కళా ప్రదర్శనలు ఇచ్చారని తెలిపారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ మండల అధ్యక్షుడు ద్వారబాకుల శ్రీనివాసులరెడ్డి, సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మహానటి సావిత్రి చిత్రపటానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పుష్పాంజలి ఘటించారు. ఒక మంచిది మన భరద్వాజ్ మాస్టర్ గారు ఒక మంచి పుస్తకాన్ని ఈరోజు ఇక్కడ మనందరి సమక్షంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయం. ఒకసారి మనం గమనించినప్పుడు మహానటి సావిత్రి కళా పరిషత్ కొత్తపట్నం దాంట్లో ఈరోజు మన భరద్వాజ్ మాస్టర్ గారు ఒక మంచి పుస్తకాన్ని ఈరోజు మనందరం కూడా ఆవిష్కరిస్తున్నాం. మన మంత్రి గారు కూడా ఎవరైతే
మన దుర్గేష్ గారి దగ్గర కూడా ఈ పుస్తకాన్ని కూడా ఆయన కూడా అక్కడ చూసి ఆయన కూడా అభినందించడం కూడా జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు పమిడిపాడు గ్రామంలో రాఘనతుల రాధాకృష్ణమూర్తి అదేవిధంగా విజయలక్ష్మి దంపతులకు 1960 ఆగస్టు 15న మన భరద్వాజ్ మాస్టర్ గారు జన్మించడం జరిగింది. ఆ తర్వాత 73 కొత్తపట్నం హై స్కూల్లో చదివి ఆ తర్వాత ఇక్కడే టీచర్గా పనిచేస్తూ వాళ్ళ తండ్రితో పాటు అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనటం, ఎంతోమంది విద్యార్థులను కూడా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఆయన పోషించారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కళాకారులకి సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటటువంటి తపన ఉండేది. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా కళారంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కళారంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అందుకే వాళ్ళిద్దరూ కూడా రాజకీయాల పట్ల సమాజం శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకి ఏదో ఒక మంచి చేయాలి, వాళ్ళని చైతన్యపరచాలని చెప్పేసి వారు కూడా భావిస్తారు. అలాగే ఎవరైతే కళారంగంలో రచయితలు ఉన్నారో వాళ్ళ వాక్యాల ద్వారా ప్రజలను చైతన్యపరచడంలో వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి భరద్వాజ్ మాస్టర్ గారి టీంకి, మహానటి సావిత్రి కళా పరిషత్ వారికి మరొకసారి ధన్యవాదాలు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు 35 మంది లబ్ధిదారులకు 49,95,508 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న పేద కుటుంబాలకు ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతో సీఎం దృష్టికి తీసుకువెళ్లి తద్వారా ఆర్థిక సాయం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 9,32,38,444 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ప్రమాదాలలో అవయవాలు కోల్పోయిన వారికి పూర్తి స్థాయిలో పెన్షన్ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. మార్కాపురం కలెక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్తో పాటు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, డిఆర్ఓ చిన ఓబులేసు, కనిగిరి, మార్కాపురం ఆర్డీఓలతో పాటు ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న అధికారులు ప్రాధాన్యత క్రమంలో సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలంటూ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 రోజులు జరగనున్న సంక్రాంతి సంబరాలకు ఒంగోలు మినీ స్టేడియం సిద్ధమవుతోంది. అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి వేలాది ప్రజల మధ్య 2 రోజుల పాటు సందడిగా చేసుకునేలా డీజీఆర్ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములు అయ్యేలా పలు రకాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ స్లో సైక్లింగ్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్ గేమ్ పోటీలు, మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించనున్నారు. 14వ తేదీ ఉదయం 5:30 మహాభోగి మంటలు వేయనున్నారు.
కోలాటం, గంగిరెద్దుల ప్రదర్శనలు, హరిదాసు ప్రదర్శనల అనంతరం పొంగళ్లు పెట్టనున్నారు. సాయంత్రం 6:30 మ్యూజికల్ నైట్ జరగనుంది. క్లాసికల్ డాన్స్, ప్రముఖులకు సన్మానం జరుగుతాయి. సింగర్ గీతా మాధురిచే సంగీత విభావరి జరగనుంది. మన పెద్ద పండగ సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ సందర్భంగా మన డిజైర్ ట్రస్ట్ వాళ్ళు 13, 14 సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతూ ఉంది. 13 ముగ్గుల పోటీలు, అదేవిధంగా వివిధ రకాల కార్యక్రమాలు కూడా 13వ తారీఖు పెట్టారు మినీ స్టేడియంలో. అదేవిధంగా 14 గీతా మాదిరి సంగీత ఆర్కెస్ట్రా ఉంది. కాబట్టి అందరం కూడా కలిసి చేసుకోవాలని ఈ రోజు ఈ పండగ సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం మనం అన్నమయ్య కీర్తనతో చేయడం జరిగింది. కాబట్టి అందరం కూడా కలిసి పండగ జరుపుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందరూ కూడా దీంట్లో కుటుంబ సమేతంగా అందరూ కూడా పాల్పంచుకుందాం, అందరం కలిసి ఈ సంక్రాంతి పండుగను చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. 13, 14 ఎందుకంటే పండగ అనగానే మీ బంధువులు, మిత్రులు అందరూ కూడా మన ఊరికి వస్తారు. కాబట్టి మన ఊరు ఈ సంక్రాంతి సంబరాల్లో అందరం కలిసి పార్టిసిపేట్ చేసి అందరం కూడా పండగ సంతోషంగా చేసుకుందాం అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. సంక్రాంతి సెలవులు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో కొత్తపట్నం సముద్ర తీరంలో సందడిగా మారింది. ఉద్యోగ, వ్యాపార రీత్యా హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఉంటూ స్వస్థలాలకు వచ్చి వారు కుటుంబ సమేతంగా సముద్ర తీరానికి వచ్చారు. తీరం వెంట సందర్శకులు గుర్రపు స్వారీ, బైక్ రైడింగ్ చేస్తూ పర్యాటకులు ఉల్లాసంగా గడిపారు. చిన్నారులు ఇసుకతో వివిధ ఆకృతులు చేస్తూ కేరింతలు కొడుతున్నారు. తీరానికి సందర్శకుల తాకిడి అధికంగా ఉన్నా కనీస వసతులు లేకపోవడంతో కొంత నిరాశకు గురయ్యారు. ప్రకాశం జిల్లా R&B వర్క్ చార్టర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను R&B గెస్ట్ హౌస్లో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆవిష్కరించారు. మార్చి నెలలో R&B శాఖకు పెద్ద మొత్తంలో నిధులు రానున్నాయని, బాధ్యతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, R&B ఈఈ గోపీనాయక్, డిప్యూటీ ఎస్ఈ సత్యనారాయణ, అసోసియేషన్ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 2025 సంవత్సర నూతన సంవత్సరం R&B ఆఫీస్ దగ్గర ఉన్నా ఒంగోలు ఈ యొక్క జిల్లా అసోసియేషన్ తరఫున వెల్కమ్ తెలియజేస్తున్నారు మనోడు. చూడ
క్యాలెండర్లకి ఎందుకు ఆడ పెట్టుకున్నాము, మన ఆఫీస్ దగ్గర పెడదామని. లేదు, మా ఎంప్లాయీస్ అంతా ఉన్నారు, ఒకసారి రావాలి అని చెప్తే లేట్ అయినా వచ్చా. మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషం. తప్పకుండా కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు చెప్పండి. నా వల్ల అయినంత వరకు తప్పకుండా నేను చేస్తాను. మీ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్లో ఏదైనా ఇష్యూస్ అవ్వచ్చు, ఏ ఉన్నా కూడా నాకు చెప్పండి. నేను నా వల్ల అయితే చేస్తాను. అదేవిధంగా ఈ 2026లో కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలి. మీరు కూడా ప్రభుత్వం ఇచ్చే ఏ అయితే ఉన్నాయో రెస్పాన్సిబిలిటీగా మనం పనిచేయాలి. ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బందులు జరగకుండా మనం చేయాల్సిన పనులన్నీ కూడా చేయాలి. రేపు మార్చి నుంచి ఎక్కువ నిధులు వస్తాయి, ఆర్ఎన్బిది కూడా ఎక్కువ నిధులు వస్తాయి. ఆర్ఎన్బి వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. పంచాయతీరాజ్లో మండలాలు, విలేజెస్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తూ పోతున్నాం. ఉండే మెయిన్ ఆర్ఎన్బి బ్రిడ్జెస్ కానీ ఆర్ఎన్బి రోడ్స్ ఇవన్నీ పెండింగ్లు ఉన్నాయి. రేపు మార్చిలో ఎక్కువ నిధులు కూడా వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి అందరం కలిసి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేని వాతావరణం తీసుకొస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాం. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జేసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ డే ఫెస్టివల్లో హైదరీ క్లబ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేసీఐ ఒంగోలు అధ్యక్షులు జేసీ శబరినాథ్ పి నాయర్ అధ్యక్షతన సమాజ సేవలో కృషి చేస్తున్న సిఏ నారపురెడ్డి చైతన్యరెడ్డి, బేతు నర్సింగ్ హోమ్ డాక్టర్ తరిగోపుల స్వాతి, సిఏ దుడ్డు సౌమ్య, ఇన్ఫ్లుయెన్సర్ ఎస్కే రెహమాన్లకు యూత్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేశారు. సమాజ అభివృద్ధిలో యువత ముందుండాలని ఒంగోలు 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు అన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు, సేవాభావన పెంపొందించడమే లక్ష్యంగా జేసీఐ ఒంగోలు లాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తుందని సభ్యులు తెలిపారు. జోనల్ వైస్ ప్రెసిడెంట్ కె వరుణ్ కుమార్, సెక్రటరీ వీరబ్రహ్మం, ట్రెజరర్ శ్రీనివాసరావు, జేసీఐ ఒంగోలు గవర్నర్ బోర్డు సభ్యులు సాత్విక్, విష్ణు అఖిల్, శివకోటిరెడ్డి, వంశీకృష్ణ, నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోహార్ స్వామి వివేకానంద, జోహార్ స్వామి వివేకానంద, భారత్ మాతా కీ జై, జోహార్ స్వామి వివేకానంద, జోహార్. జోహార్ స్వామి వివేక్. ఇనుప కండలు, ఉక్కు నరాలతో కూడినటువంటి యూత్ కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అలాంటి యూత్ మాత్రమే భారతదేశానికి సంపదగా మనం లెక్కించవచ్చు అని చెప్పేసి చెప్పున్నారు. దాన్ని ఉదాహరణగా మన పాట రూపంలో కూడా శ్రీశ్రీ గారు కూడా చెప్పుంటారు. ఎముకలు కుళ్ళిన రక్తం చల్లారినటువంటి యువకులారా చచ్చిపోండి అని చెప్పేసి. ఈ పదానికి ఇన్స్పిరేషన్ స్వామి వివేకానంద గారు అని చెప్పేసి మనం భావించాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగనే ఎంతోమంది మహానుభావుల్లో మన వివేకానంద గారు కూడా ఉండటం, అతని యొక్క ఔన్నత్యాన్ని మన భారత ప్రభుత్వం గుర్తించి జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం ఇది మనకెంతో గర్వకారణం. అందువల్ల అందరూ కూడాను ఇందాక చెప్పడంలో ఒక చిన్న సందేశం వచ్చింది. ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ, యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. దానిలో మనలో ఉన్నటువంటి పవర్స్, విశ్వంలో ఉన్న పవర్సే మనలో ఉన్నాయి. విశ్వంలో ఉన్నటువంటి పవర్స్ మీ అందరూ తెలుసు, పంచభూతాలు. ఈ పంచభూతాలే మన శరీరంలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మేల్కొల్పగలిగితే మనం ఆధీనమా ఉన్నతమా అనేది మనం తెలుసుకోవచ్చు. వీటిని ఎవరైతే ఇట్లా చేసుకుంటారో వాళ్ళే గొప్పవాళ్ళు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోల్ ఆధ్వర్యంలో ఈరోజు యూత్ డే సెలబ్రేషన్స్ జరుగుతుంది. యూత్ డే సెలబ్రేషన్ సందర్భంగా స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ఈరోజు యంగ్ పీపుల్ని నలుగురిని చూస్ చేసి వారికి ఫెలిసిటేషన్ అండ్ అవార్డ్ సెరమనీ జరగబోతుందండి. దాంట్లో భాగంగా సిఏ చైతన్య గారికి, ఎన్బి చైతన్యారెడ్డి గారికి, అలాగే బెతూన్ హాస్పిటల్ డాక్టర్ స్వాతి గారికి, అలాగే సిఏ దుడ్డు సౌజన్య గారికి, అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ రెహమాన్ గారికి, వీరికి మనం సన్మానం చేయబోతున్నామండి. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకునే మొదటి పండుగ సంక్రాంతి అని జెడ్పీ డిప్యూటీ సీఈఓ బాలమ్మ అన్నారు.
ఒంగోలు జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరం వద్ద జెడ్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆటల పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ల ముందు ముగ్గులు వేయటంలో మహిళలు పోటీ పడతారని, ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ స్వగ్రామాలకు వచ్చి ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగను జెడ్పీ ఉద్యోగులు ముందస్తుగా జరుపుకోవడం సంతోషమన్నారు. గొబ్బెమ్మలు, ముగ్గులు, పాటలు, మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. జెడ్పీ సూపరింటెండెంట్ శ్రీనివాస కుమార్, శ్రీనివాసరావు, సుబ్బారావు, దేశు శ్రీధర్, వసంతకుమారి, శ్రీవాణి, శోభారాణి పాల్గొన్నారు. లెమనెడ్ స్కూల్ ఫస్ట్ ప్రైజ్ జేఎన్టీవై రత్నారాయణ మేడం. కన్సోలేషన్ చిన్న ప్రైజ్ ఏ ప్రియాంక అండ్ రాయాలి కదా అనురాధ మేడం, బాధ్యత నాగమణి, సుబ్బరామం. పెద్దవాడి ఇంట్లో తల్లిదండ్రులు ఆ ఊర్లోనే ఉంటారు కాబట్టి వచ్చి ఇక్కడే పండుగ చేసుకుంటున్నది మనం ఎప్పటి నుంచో ఉన్నది. ఇది అన్నిటికన్నా ఇంకా పెద్ద పండుగ. 3 రోజుల పాటు మన సంస్కృతి సంప్రదాయం చేసే విధంగా మీ అందరినీ గుర్తు చేసుకుంటే మన చిన్నప్పుడు కూడా పొద్దున్నే వేసి ఆ నెల రోజులు పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు. ఇప్పుడంటే అందరూ ఖర్చు చేయించుకుంటున్నాం, చెమ్మలేని నడువులకు మోకాళ్ళకు. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి ఏమి ఉండే కదా, అదే పెద్ద ఎక్సర్సైజ్. జిమ్కి వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో జిమ్లు లేదు కాబట్టి వాళ్ళకి పొంగల్ ముగ్గు వేయటమే నాకు తెలిసైతే. వేయి కూడా చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. ఆ ముగ్గులు కూడా ఎంత చక్కగా తీసేవాళ్ళు. అయితే ఒకరికి పోటీ పడేవాళ్ళు. పొద్దునే లేచి పెద్ద పెద్ద ముగ్గులతోటి ఆ నెల రోజుల పాటు కూడా చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేవాళ్ళు వాటిలని. అట్లానే భోగి రోజు మరి చిన్నపిల్లలకి భోగి పళ్ళు వేయటం కానీ అదొక వేడుకగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ భోగి పళ్ళు కోసి వేడుక నిర్వహించేవాళ్ళు. మా అందరూ గుర్తు చేసుకుంటే మేము జిల్లా పరిషత్ కార్యాలయంలో సిబ్బంది మొత్తము ఎంతో ఘనంగా చేసుకుంటున్నాము. మరియు ముగ్గులు పోటీలు, ఆటల పోటీలు, అంత్యాక్షరి మొదలగు ఆటలు పెట్టుకున్నాము. ఈరోజు మాకు బహుమతులు ఉన్నాయి. అందరూ లేడీస్ బాగా సంతోషంగా పాల్గొని చాలా బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా, ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్క సిబ్బందికి, ప్రతి ఒక్క ఓఎస్కి, ప్రతి మా పంచాయతీరాజ్ సంబంధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత సంతోషమైన ఈ సంతోష కార్యక్రమానికి మొత్తం హాజరయ్యి మమ్మల్ని ఎంతో సంతోషపరిచిన విధానాన్ని బట్టి అందరికీ ధన్యవాదాలు. నా పేరు ఊర్మిళ. నేను జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్నాను. మా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలను చాలా ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ ఘనంగా నిర్వహించుకుంటానికి తోడ్పడినటువంటి యావత్ మంది సిబ్బందికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. భారత యువశక్తికి ప్రతీక, స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని సిఎస్ఆర్ శర్మ కళాశాల ప్రాంగణంలోని స్వామి వివేకానంద కాంస్యమూర్తికి వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్, వాసవి క్లబ్ ఒంగోలు సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్లబ్స్ అధ్యక్షులు అన్నం రాజనన్, వాసవి క్లబ్ సిటిజన్స్ అధ్యక్షులు సికాకొలే సత్యనారాయణ, కార్యదర్శి
సినిగేపల్లి నాగాంజనేయులు, కోశాధికారి వలేటి ఠాగూర్, కార్యదర్శి పద్మనాభుని రాధాకృష్ణ, కోశాధికారి తవ్వ కిరణ్, జిల్లా అధికారి దర్శి మనోజ్ చంద్రశేఖర్, భూమా శ్రీనివాసులు, రాధారమణ గుప్తా, దనిశెట్టి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. శర్మ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావును సత్కరించారు. ఫొటోస్ వచ్చేస్తాయి. स्वामी विवेकानंद की जय, 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 स्वामी विवेकानंद की जय. వస్తున్నాడు ఆయన మా స్ట్రాటజీలు మా స్ట్రాటజీలు స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా మా వాసవి క్లబ్ తరఫున మేము ఇక్కడ పూలమాల వేయడానికి వచ్చినాము. మరియు వివేకానంద స్వామి ఆదర్శాలన్నీ చూసుకొని మేము కూడా ఆయన ద్వారా ఆయన కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము కూడా వాసవి క్లబ్ తరఫున క్లబ్ వాసవి సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈశ్వర్ శ్రమ కళాశాలలో జయంతి వేడుకలను చాలా ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా, స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. వారికి కళాశాల కమిటీ తరఫున, కళాశాల అధ్యాపక బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 2.65 కోట్ల అభివృద్ధి పనులకు టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపనలు చేశారు. దోర్నాల మండలం ఎడవల్లి గ్రామంలో 12 లక్షలతో నిర్మించనున్న వాటర్ ప్లాంట్, 20 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు పనులకు పెద్దారవీడు మండలం బద్వేడు గ్రామం నుండి మార్కాపురం దోర్నాల జాతీయ రహదారి వరకు ₹1 కోటి వ్యయంతో నిర్మించనున్న తార్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పలువురు అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎక్కువగా చేసుకుంటా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఈ రాష్ట్రంలో కొంత మట్టి పోసినటువంటి పరిస్థితి లేవు. ఎన్ని డబ్బులు వచ్చాయి కానీ అన్ని బట్టలు నక్కి ఎక్కడెక్కడికో తీసుకున్నటువంటి పరిస్థితి. గ్రామాల అభివృద్ధి శూన్యం. కానీ ఓడిపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం తీసుకొని ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకాల కంటే కూడా ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఎడవల్లి వచ్చినప్పుడు చెప్పాం, ఈ గ్రామంలో ఎక్కడ మట్టి రోడ్డు కనపడటానికి లేదు, సిమెంట్ రోడ్డు ఇస్తామని చెప్పాం. ఒక్కొక్కటిగా అవకాశం ఉన్నప్పుడల్లా మనం సిమెంట్ రోడ్డు ఇచ్చాం. దగ్గర 4,000 కోట్ల రూపాయలు పన్నుంటే ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి, పేడల కెనాల్స్ స్ట్రెంథనింగ్ చేయాలి, రిటర్నింగ్ వాల్స్ కట్టాలి, సెకండ్ టన్నల్లో లైనింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఇన్ని అసంపూర్తిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి పొద్దుల దగ్గర ప్రాజెక్టు దగ్గరికి వచ్చి పెద్ద స్తూపం వేసిపోయాడు. వెలువడ ప్రాజెక్టు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మంత్రివర్గం హెచ్ఓడీలతో అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రజాప్రతినిధులు, అధికారులు టీంగా పనిచేస్తే అద్భుతాలు సృష్టిస్తామన్న చంద్రబాబు. కొత్తపట్నం మండలంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పర్యటన. రాజుపాలెం, పెద్ద పట్టపుపాలెంలో మత్స్యకారులకు నిత్యావసరాలు పంపిణీ. ప్రకాశం జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ బదిలీ. నూతన జేసీగా కల్పనా కుమారి, మార్కాపురం జేసీగా పులి శ్రీనివాసులు నియామకం. డి న్యూస్లో నేటి మాట. భయం లేనివాడే అసలైన విజేత. భయపడడం మొదలైన మరుక్షణమే మన ఓటమి ప్రారంభమవుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.